సో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఫుల్ వీడియో దానికి అయితే రెడీ అయినాను. సో ఇప్పుడు నేనైతే పొద్దున్నే లేచి పాలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. పాలు తీసుకొచ్చి చాయ్ పెట్టి పిల్లలకు టిఫిన్ చేసి రెడీ చేసి వాళ్ళు స్కూల్కి పోయేసరికి టైం అవుతుంది. ఇప్పుడు నేనైతే పాలు తీసుకురావడానికి వెళ్తున్నాను. పాలు తీసుకొని వచ్చినాక మళ్ళీ చూపిస్తాను, చాలా దూరం ఉంది. సో ఫ్రెండ్స్, నేనైతే పాలు తీసుకొచ్చినాను. ఇంకా చాయ్ పెట్టి పిల్లల్ని లేపి వర్షం అయితే పడుతుంది. సో ఇప్పుడు ఈ పాలనైతే సో ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు అయితే లేతలేరు. టైం అయితే 7 అవుతుంది. స్కూల్ టైం అయిపోతుందన్న భయం లేదు వాళ్ళకు. ఇంకా లేవమంటే లేతలేరు. టైంకు లేచి మాత్రం ఏడుతారు. ఇక బ్రష్ చేయమన్నా స్నానం చేయమన్నా ఏడుతారు. ఒక్కరు కూడా లేతలేరు. చెద్దర్లు తీసేసినా కానీ లేవ్వరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. సో ఫ్రెండ్స్, మా కిటికీకి అయితే డోర్ లేదు. డోర్ లేకుంటే మేమైతే ఇట్లా ఒక టవల్ని అయితే దీనికి జాలి ఉంటది, జాలి కొట్టుకున్నాం. కానీ దీనికి ఒక టవల్ వేసుకున్నాము. కిటికీ అయితే డోర్ లేదు. సేమ్ ఈక్విటీ ఇది కూడా అంతే ఉంది. దీనికి కూడా ఆపోజిట్ ఇక్కడ జాలి ఉంటది. అటొక జాలి ఇటొక జాలి ఉంటది. కానీ దీనికి డోర్ లేదు. 2 కిటికీలకు డోర్లు లేవు అంతే. కానీ సేఫ్టీకి అయితే జాలి పెట్టుకున్నాం. ఎందుకంటే మేము పురుగులు కానీ పాములు కానీ ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్త కొద్ది. సో ఫ్రెండ్, నేనైతే ఇప్పుడు చాయ్ పెట్టడానికి సిలిండర్ని అయితే ఆన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాయ్లకు చక్కెర. సో ఫ్రెండ్స్, చాయ్లకు చక్కెర అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు చాయ్ పత్తి వేసుకుందాం. సో ఇప్పుడైతే చాయ్ రెడీ అవుతుంది. కానీ ఇంకా మా పిల్లలు అయితే లేస్తలేరు. ఇంకా లేచి రెడీ చేపిద్దాం. చాయ్ అయితే రెడీ అయింది. ఇక పిల్లలకైతే పోతున్నా. ఇప్పటిదాకా వాళ్ళతో అయింది. పిల్లలకైతే ఇస్తున్నాను చాయ్ తీసుకో. ప్రతిదానికి ఫ్రాంక్ వీడియో అయితే నువ్వే పేరు. ఇప్పుడైతే మేము వేడి చాయ్ తాగుతున్నాం. వీడొకడు ఏడుతాడు. ఆడోగామె అన్నది ఇది రాప పొద్దున లేస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.